ఈ సినిమా మీద ఇంత బజ్, మన రామ్ చరణ్ సినిమా మీద ఇన్ని అంచనాలని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతుంటే మొన్న దర్శకుడు బుచ్చి సినిమా 25న జూన్ రిలీజ్ అని చెప్పేశాడు. అయితే యాక్చువల్గా సినిమాని జూన్ మొదటి వారంలోనే రిలీజ్ చేద్దాం అనుకున్నా అక్కడ యష్ టాక్సిక్ అడ్డుగా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా జూన్ చివరి వారం రిలీజ్ అనుకున్నారు పెద్ద నిర్మాతలు. కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు. పెద్ద తొందరగా రిలీజ్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటే అలా నిన్న టాక్సిక్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేయడంతో మళ్ళీ పెద్ద లైన్లోకి వచ్చేశాడు. అయితే జూన్ 25 పెద్ద రిలీజ్ అని అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి ముందుకు జరగొచ్చు. అయితే ఆ కథ ఏంటో చూద్దామా? అయితే మొదట నిర్మాతలు ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదలవుతుందని ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అప్పటి నుండి కొత్త రిలీజ్ డేట్ ఏమిటి అన్న దానిపై సోషల్ మీడియాలో ఫిల్మ్ నగర్లో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు ఒక కొత్త తేదీ ప్రచారంలోకి వస్తూ అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా జూన్ 25న సినిమా విడుదలవుతుందని చెప్పడంతో అందరూ అదే ఫైనల్ అని భావించారు. ఇదే కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ కూడా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ డేట్ మొదట ప్లాన్ చేసింది నిజమే అయినా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో కొత్త ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మనకి ఉన్న సమాచారం ప్రకారం ఇప్పుడు పెద్ద జూన్ 4న విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు కూడా బలంగానే ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల వేసవి సెలవులు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇది మంచి టైం అనడం పెద్ద ప్లస్. అలాగే మే నెలాఖరులో ఐపీఎల్ ముగిసిపోవడం వల్ల ప్రేక్షకుల దృష్టి పూర్తిగా సినిమాల వైపు మళ్లే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఆ సమయంలో పెద్దగా హాలీవుడ్ లేదా బాలీవుడ్ సినిమాలు విడుదల కాకపోవడం కూడా మరో అడ్వాంటేజ్. ఈ అన్ని అంశాలను చూస్తే జూన్ 4 ఒక పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే బయ్యర్ల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారట. అందులో ఎక్కువ మంది ఈ డేట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంటే అన్ని విధాలా చూసినా జూన్ 4 పెద్దకి బాక్సాఫీస్ పరంగా మంచి ఫలితాలు తీసుకురాగల డేట్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా పనుల పరంగా కూడా పెద్దగా టెన్షన్ లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ షూటింగ్ ఈ వారాంతానికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్యాచ్ వర్క్ కూడా ఎక్కువగా మిగలలేదట. ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. సెకండ్ హాఫ్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు రీ రికార్డింగ్ కోసం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ జూన్ 4నే రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే సినిమా టీం చేతిలో సుమారు 30 నుండి 35 రోజుల సమయం ఉంటుంది. ఈ టైంలో ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే బజ్ ఉన్నప్పటికీ రిలీజ్ కు ముందు ఇంకా మరింత హైప్ క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. అందుకే టీం ప్రమోషన్స్ విషయంలో చాలా వేగంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే 2 సార్లు తేదీలు మారిన నేపథ్యంలో మరోసారి మార్పు చేస్తే ప్రేక్షకుల్లో నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని పూర్తిగా కన్ఫర్మ్ అయిన తర్వాతే అధికారిక ప్రకటన ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఉన్న డిమాండ్ విషయానికి వస్తే అది కూడా చాలా హై లెవెల్లో ఉంది. పుష్ప 2 స్థాయిలోనే రేట్లు పలుకుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ పెద్దిని కొనుగోలు చేయడానికి బయ్యర్లు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. చాలా ఏరియాల్లో ఇప్పటికే డీల్స్ ఫైనల్ అయ్యాయని, మిగిలిన కొన్ని ఏరియాలు కూడా త్వరలోనే పూర్తవుతాయని సమాచారం. ఆ తర్వాత పబ్లిసిటీని మరింత స్పీడప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో పెద్ద సినిమా టాక్సిక్ రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ముగింపు పలుకుతూ హీరో యష్ ఇంకా నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ సినిమాను జూన్ 4 నుండి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలో ప్రకటిస్తామని మాత్రమే చెప్పారు. యష్ విడుదల చేసిన సందేశంలో మంచి క్వాలిటీ సినిమా తీసేందుకు ఎక్కువ సమయం అవసరమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. గత ఏడాది నుండి చూస్తే 3-4 సార్లు రిలీజ్ ప్లాన్స్ మారిపోయాయి. దీంతో అభిమానుల్లో కొంత అసహనం కూడా కనిపిస్తుంది. ఇక టాక్సిక్ సినిమా ఓటీటీ డీల్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని వినిపిస్తుంది. నిర్మాతలు కోరుతున్న మొత్తానికి ఓటీటీ ప్లాట్ఫామ్లు ఆఫర్ చేస్తున్న మొత్తానికి మధ్య పెద్ద తేడా ఉందట. అలాగే థియేట్రికల్ రిలీజ్ కు ముందు ప్రీమియర్ చూపించకపోవడం కూడా ఓటీటీ కంపెనీల వెనుకడుగు కారణమని తెలుస్తోంది. ఈ కారణాల వల్ల కూడా సినిమా వాయిదా పడిందని అంటున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకోవడం వల్ల ఈసారి ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో కలిసి ప్రతి విషయాన్ని స్వయంగా చూసుకుంటూ ఎలాంటి తప్పులు జరగకుండా కేర్ తీసుకుంటున్నాడట. ఈ సినిమా విషయంలో ఆయన పెట్టిన కేర్ చూస్తే ఫలితం కూడా భారీగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే టాక్సిక్ వాయిదా పడడంతో జూన్ 4 రిలీజ్ డేట్ స్లాట్ ఖాళీ అయింది. దీంతో ఇప్పుడు ఆ తేదీని ఎవరు క్యాచ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటికే పెద్ద లైన్లో ఉంది. ఇంకా సత్యదేవ్ నటించిన రావు బహదూర్ సినిమా జూన్ 5న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరికొన్ని సినిమాలు కూడా ఆ డేట్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ రేస్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. పెద్ద సినిమా రిలీజ్ డేట్లు మారడం, కొత్త సమీకరణాలు రావడం అన్నీ కలిపి ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.